వెల్కమ్ టు 10 Max. 2 నెలల క్రితం సింహాన్ని బంధించేశాను, మహేష్ పాస్పోర్ట్ తీసేసుకున్నాను, ఇంకా షూటింగ్ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్లేదేలే అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు రాజమౌళి. కానీ మహేష్ బాబు దగ్గర మాత్రం రాజమౌళి ప్లాన్ వర్కౌట్ అవ్వలా. అందుకే మహేష్ బాబు తన పంతం నెగ్గించుకొని మరీ పాస్పోర్ట్ దక్కించుకున్నారు. మహేష్ బ్రేక్ తీసుకుని ఫారెన్ చెక్కేశారు. ఇంతకీ మహేష్ ట్రిప్ ఎన్నాళ్ళు? పంతం నెగ్గించుకున్నారు మహేష్ బాబు. రాజమౌళి స్కెచ్ చేసి మరీ మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకుని దగ్గర పెట్టుకున్నా 2 నెలల తర్వాత తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. 2 నెలల క్రితం సింహాన్ని బంధించేశాను, ఇక షూట్ అయ్యే వరకు ఎక్కడికెళ్లే ఛాన్స్ లేదంటూ రాజమౌళి మహేష్ పాస్పోర్ట్ తో పోస్ట్ పెట్టారు. అయ్యో, సంవత్సరానికి కనీసం 3-4 సార్లు ఫారెన్ వెళ్ళొచ్చే మహేష్ సిచ్యువేషన్ ఏంటి అంటూ తెగ వర్రీ అయిపోయారు అంతా. అయితే ఇదంతా జస్ట్ 2 నెలలు మాత్రమే. ఎందుకంటే రాజమౌళి దగ్గరున్న పాస్పోర్ట్ తీసుకుని ఫ్యామిలీతో సహా ఫారెన్ చెక్కేశారు మహేష్ బాబు. రాజమౌళి ఎలా పాస్పోర్ట్ చూపించారో దానికి రివెంజ్ గా అచ్చం అలాగే పాస్పోర్ట్ చూపిస్తూ మహేష్ బాబు ఎయిర్పోర్ట్ లో కనిపించారు. కూతురు సితారతో కలిసి వెళ్తూ మీడియాకి నా పాస్పోర్ట్ నా దగ్గరే ఉంది, నేను ఫారెన్ వెళ్తున్నానో అంటూ కౌంటర్ లుక్ తో కనిపించారు మహేష్ బాబు. దాదాపు 2.5 నెలల లాంగ్ షూటింగ్ తర్వాత మహేష్ అండ్ టీమ్ కి బ్రేక్ ఇచ్చారు రాజమౌళి. 2 months నుంచి లాంగ్ షెడ్యూల్ తో నాన్ స్టాప్ షూట్ లో ఉన్న రాజమౌళి అండ్ టీమ్ రిలాక్స్ అయ్యారు. అందుకే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా షూట్ బ్రేక్ రావడంతో చాలా కాలం తర్వాత ఇంటికెళ్లినట్టు ఫోటో పోస్ట్ చేసింది. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఫ్యామిలీతో కలిసి ఫారెన్ వెళ్లారు. సంవత్సరానికి మినిమం 3 సార్లు వెకేషన్ కి వెళ్లే మహేష్ బాబు ఈ సంవత్సరంలో ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నారు. 10 నుంచి 2 వారాల వెకేషన్ తర్వాత మళ్లీ కొత్త షెడ్యూల్లో మహేష్ బాబు జాయిన్ అవుతారని తెలుస్తోంది. అడ్వెంచర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ని నెవర్ బిఫోర్ లుక్ లో చూపించబోతున్నారు రాజమౌళి. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. లాస్ట్ 9 years లో 3 సినిమాలు మాత్రమే చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. ఇప్పటి వరకు ఫ్యాన్స్ మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ ని వడ్డీతో సహా ఇచ్చేస్తానంటున్నారు. మరి ఇప్పటికే ఉన్న సినిమాలతో పాటు లేటెస్ట్ గా ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన సినిమా ఏంటి? లిస్ట్ లో ఉన్న 4 సినిమాలు రిలీజ్ అయ్యేది ఎప్పుడు? ఎన్టీఆర్ ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. మొన్నటి వరకు సినిమా రిలీజ్ల విషయంలో స్లోగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ సినిమాలు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 2 సినిమాల షూట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు కాక లిస్ట్ లో మరో కొత్త సినిమాని యాడ్ చేశారు. రూమర్స్ కి చెక్ పెడుతూ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మాతగా సినిమా చేస్తున్నానంటూ అనౌన్స్ చేశారు ఎన్టీఆర్. ఒక విషయం చెప్పాలి మీ అందరికీ, బాగా సుఖపడిపోయాడు వంశీ. త్వరలోనే ఒకటి చేయబోతున్నాం. అది తనే తర్వాత తనే ఒక రోజు అవసరం వచ్చినప్పుడు చెబుతాడు, అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు. కానీ ఆ సినిమా చేసిన రోజు మాత్రం వంశీ ప్రొడ్యూసర్గా ఆ సినిమా చేసిన ప్రెజెన్స్ ఇదంతా కూడా కాదండి. వంశీ ప్రొడ్యూసర్గా తన పేరు పడిన రోజు, ఆ చిత్రం మొదలుపెట్టిన రోజు మీ అందరినీ హ్యాండిల్ చేయమని తను వదిలేయబోతున్నాను. నాకు సంబంధం లేదు. మీరు తిట్టుకోవాలన్నా కొట్టుకోవాలన్నా వంశీ ఇన్ఛార్జ్. మీకు నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ అనుభవించు రాజా, వెంకటేష్ గారిని పంపించేయగానే కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు చూడండి, అలా ఉంటాను నేను. మిమ్మల్ని వంశీనే వదిలేస్తాను. వంశీ ఆ టార్చర్ నువ్వే పడు. ఎన్టీఆర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కలిసి సినిమా చేస్తున్నారంటూ కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ కి డైరెక్టర్ కూడా తమిళ్ డైరెక్టర్ నెల్సన్ అంటూ టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఇదే రూమర్ ని నిజం చేస్తూ ఎన్టీఆర్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ లైన్ లో ఉన్న దేవరా 2 అప్డేట్ కూడా ఇచ్చారు. దేవరతో మంచి హిట్ ఇచ్చిన ప్రేక్షకులకి దేవరా 2 తప్పకుండా ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా చెప్పేశారు ఎన్టీఆర్. దేవరా చిత్రాన్ని ఆదరించినందుకు, అభిమానించినందుకు, మీ భుజాలపైన ఆ చిత్రాన్ని మోసినందుకు, దేవరా 2 లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను, దేవరా 2 ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాకపోతే చిన్న పాజ్ ఇచ్చాం, ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ గారు వచ్చారు కాబట్టి. సో మీ అందరికీ పేరు పేరున అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.
ఎన్టీఆర్ నెల్సన్ తో మూవీతో పాటు దేవర 2ని అప్కమింగ్ మూవీస్ లిస్ట్ లో యాడ్ చేశారు. ఇవి కాక ప్రస్తుతం ఎన్టీఆర్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకటి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 అయితే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా మరొకటి. హృతిక్ రోషన్ చేసిన కామెంట్స్ తో వార్ 2 మీద ఇప్పటికే బాగా చర్చ కూడా జరుగుతోంది. తన బెస్ట్ కో స్టార్ ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ తో డాన్స్ చేయడానికి టెన్షన్ పడ్డారని హృతిక్ కామెంట్ చేయడంతో ఈ ఇద్దరు చేస్తున్న వార్ 2 మీద రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతుంది. వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అవుతుంటే ప్రశాంత్ నీల్ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ డేట్ ఇచ్చేసింది. ఇలా 2018 నుంచి అరవింద సమేత, RRR, దేవర సినిమాలు మాత్రమే రిలీజ్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని అనౌన్స్ చేయడం, అంతే స్పీడ్ గా షూటింగ్ కూడా చేస్తుండడంతో ఇక వరుసగా సినిమాలు రిలీజ్ అవ్వడం గ్యారంటీ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఎప్పుడు చెప్తున్నాను, మీకోసమే కష్టపడుతూ ఉంటాను, మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుంటాను. ఆ రోజు చెప్పాను ఇదే వేదిక పైన, ఇదెప్పుడు మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం. థ్యాంక్ యూ. పెద్ది గ్లిమ్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. పెద్దిలో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో డిసప్పాయింట్మెంట్ అయిన మెగా ఫ్యాన్స్ గ్లిమ్స్ పై బాగా హోప్స్ పెట్టుకున్నారు. ఫ్యాన్స్ హోప్స్ ను పెద్ది గ్లిమ్స్ సాటిస్ఫై చేస్తుందా? 20 సెకండ్ల గ్లిమ్స్ వీడియోలో ఏం చూపించబోతున్నారు? ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్స్ అవ్వటంతో బాగా డిసప్పాయింట్మెంట్ అయ్యారు మెగా ఫ్యాన్స్. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా చెప్పిన స్టోరీ లైన్ కి ఫిదా అయి పెద్దిని టేకప్ చేశారు. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో చరణ్ ఎలా కనిపించబోతారనే క్యూరియాసిటీకి పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్స్ చెక్ పెట్టలేకపోయాయి. ఫ్యాన్స్ కు పెద్దిగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ నచ్చినా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ శ్రీరామనవమికి రిలీజ్ అయ్యే పెద్ది గ్లిమ్స్ పై ఎటువంటి డౌట్స్ అవసరం లేదని, గ్లిమ్స్ మెగా ఫీస్ట్ ఇవ్వనుందని హైప్ పెంచేస్తున్నారు నిర్మాతలు. గ్లోబల్ పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది గ్లిమ్స్ పై నిర్మాత రవిశంకర్ చేసిన కామెంట్స్ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశాయి. గ్లిమ్స్ లో రామ్ చరణ్ కు సంబంధించిన ఒక క్రేజీ షాట్ మతిపోయేలా ఉంటుందన్నారు. గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక ఆ లాంగ్ లెన్స్ షాట్ ని 1000 సార్లు చూస్తారంటూ జనాల్లో గ్లిమ్స్ పై క్యూరియాసిటీ పెంచేశారు. దీంతో రిలీజ్ కాబోయే గ్లిమ్స్ ఏ లెవెల్లో ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు అంతా. దీనికి తోడు రెహమాన్ అందించే సాలిడ్ సౌండ్ ట్రాక్ ఏ రేంజ్ లో ఉంటుందోనని మరింత ఎగ్జైట్ అవుతున్నారు. భారీ స్టార్ కాస్ట్, అంతకు మించి మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఆడియన్స్ లో పెద్ద సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. సూపర్ ఫాస్ట్ గా మూవీ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ జనాల్లో సినిమాపై హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా మూవీలో కీ రోల్స్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతి బాబు నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న పెద్ది టీం శ్రీరామనవమికి రిలీజ్ చేసే గ్లిమ్స్ తో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. మరి హీరోల రిలీజ్ క్లాష్ ఆడియన్స్ కు కొత్తేం కాదు. కొంతమందికి సీజన్ లేక, కొంతమందికి కలిసి వచ్చిందని, ఇంకొంతమందికి వర్కౌట్ అవుతుందని ఒకే రోజున థియేటర్స్ లో పోటీ పడుతుంటారు. ఇలా చాలా సార్లైనా ఈసారి రిలీజ్ క్లాష్ మాత్రం రసవత్రం కాబోతోంది. మరి ఈ సమ్మర్ నుంచి నువ్వా నేనా అంటూ రిలీజ్ క్లాష్ ఫేస్ చేస్తున్న పెద్ద హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి నుంచి రిలీజ్ క్లాష్ కంటిన్యూ అవుతోంది. అయితే సమ్మర్ కి అది ఇంకాస్త సీరియస్ అవబోతోంది. ఒకే రోజు థియేటర్స్ కొస్తున్న హీరోలు తగ్గేదేలే అంటూ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే చిన్న సినిమాలు క్లాష్ ఫేస్ చేస్తున్నా వాటి మీద జనాలకి అంత ఇంట్రెస్ట్ లేదు. మే 1న సౌత్ నుంచి 2 సినిమాలు పోటీ పడుతున్నాయి. మే 1న తెలుగు నుంచి నాని హిట్ 3 మూవీ రిలీజ్ కి సై అంటుంటే, అదే రోజు సూర్య తన రెట్రో మూవీని కూడా రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. 2 పవర్ఫుల్ యాక్షన్ మూవీసే కావడం, ఇద్దరికి తెలుగు, తమిళ్లో మంచి మార్కెట్ ఉండడం, 2 పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుండటంతో ఈ రిలీజ్ క్లాష్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఆగస్ట్ లో 2 స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. ఒకరు యంగ్ హీరో ఎన్టీఆర్ అయితే మరొకరు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆగస్టు 14న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 రిలీజ్ అవుతోంది. అదే రోజు లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ క్రేజీ కాంబినేషన్ లో కూలీ మూవీ రిలీజ్ అవుతుంది.
ఈ 2 సినిమాలు అనౌన్స్ చేసిన డేట్ నుంచే హైప్ క్రియేట్ చేస్తుండటంతో 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీ ఫేస్ చేయబోతున్నాయనటంలో ఏమాత్రం డౌట్ లేదు. అక్టోబర్ 1st వీక్ లో కూడా సాలిడ్ క్లాష్ ఫేస్ చేయబోతున్నారు హీరోలు. తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చేస్తున్న ఇడ్లీ కడాయ్ మూవీ ఈ నెల నుంచి ఏకంగా అక్టోబర్ 1st కి పోస్ట్ పోన్ అయింది. అక్టోబర్ 2న కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి మోస్ట్ అవైటింగ్ మూవీ కాంతారా 2 రిలీజ్ కాబోతోంది. ధనుష్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు కాంతారా 2 పోస్ట్ పోన్ అవుతుందనుకున్నారంతా. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంతారా 2ని అక్టోబర్ 2నే రిలీజ్ చేస్తామంటూ కన్ఫర్మ్ చేసింది టీం. ఇక అసలు సిసలు క్లాష్ అంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి సినిమాలు. ఇప్పటికే సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి, చిరంజీవి, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలు మార్చ్ ఖర్చు వేసేసుకున్నాయి. అయితే అదే సీజన్ లో జనవరి 9న తమిళ్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న జననాయగన్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. లేటెస్ట్ గా అదే రోజు రజనీకాంత్ నెల్సన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జైలర్ 2 కూడా థియేటర్స్ వస్తుందని తెలుస్తోంది. ఇదే ఫిక్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ ఫైట్ గ్యారంటీగా కనిపిస్తోంది. కల్కి 2 స్టార్ట్ అయ్యేది ఎప్పుడో చెప్పిన నాగశ్విన్, రష్మిక బర్త్డే సందర్భంగా గర్ల్ ఫ్రెండ్ నుంచి టీజర్ సాంగ్, అఖిల్ న్యూ ప్రాజెక్ట్ పై నాగవంశీ అప్డేట్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్స్ లో డైరెక్టర్ అనిల్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన బ్లాక్ బాస్టర్ అయిన కల్కికి సీక్వెల్ ఇయర్ ఎండ్ లోపు సెట్స్ మీదకెళ్తుందని ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు నాగశ్విన్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్డే సందర్భంగా గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన సాంగ్ టీజర్ ఆకట్టుకుంటోంది. అక్కినేని అఖిల్ నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ నాగవంశీ. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్డే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని ట్వీట్ చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రమోషన్స్ లో జాయిన్ అయ్యారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇందుకు సంబంధించి విడుదల చేసిన స్పెషల్ ఆకట్టుకుంది. ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతున్న జాక్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది. విజయవాడ, భీమవరంలో టూర్ ప్లాన్ చేసింది మూవీ యూనిట్. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ ప్రియదర్శితో తెరకెక్కించిన మూవీ సారంగపాణి ప్రమోషన్స్ లో భాగంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించబోయే మహాకాళి మూవీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కీ రోల్ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. చావాలో ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా మెప్పించారు. ప్రదీప్ మాచిరాజు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ నుంచి ప్రియతమా అనే మెలోడీ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఈ నెల 11న ఆడియన్స్ ముందుకొస్తోంది. సాయి కుమార్, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆరి మూవీ నుంచి భగభగ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు డైరెక్టర్ నాగశ్విన్. డైరెక్టర్ మారుతి టీం నుంచి వస్తున్న బ్యూటిఫుల్ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి విజయ్ బుల్గనీస్ మ్యూజిక్ అందిస్తున్నారు. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.